శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జూలై 13, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వల్ల అందించిన సమాచారం మేరకు కువైట్కి సంబంధించిన పౌరులు కువైట్లో ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో అలాంటి వారు గతంలో ఉద్యోగం చేస్తూ పై చదువులు చదువుకోవడానికి కువైట్లో అనుమతి అయితే లేదు. అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో పై చదువులు చదువుకోవడానికి అనుమతి కల్పిస్తున్నట్టు వాళ్ళు తెలియజేస్తారు. అలాగే కావాలంటే వాళ్ళు లీవ్ పెట్టి కావాలంటే ఎగ్జామ్స్ కానీ అలాగే క్లాసెస్ కానీ అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ అంటే కొన్ని స్పెషల్ పర్మిషన్లు ఇస్తున్నట్టు వాళ్ళు తెలియజేశారు. కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారి కోసం తనిఖీ అధికారులు చాలా ముమ్మరంగా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే జిలీబ్ ఆల్ షువేక్ మరియు ఫర్వానియా ఈ ప్రాంతాలు నిర్వహించిన తనిఖీల్లో సుమారుగా ఒక 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు. కువైట్లో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయనటువంటి ఒక ముగ్గురు వ్యక్తులకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం 2 వారంలో జైలు శిక్ష మరియు జరిమానా విధించింది. ఇదిలో విధంగా కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించిన సమాచారం మేరకు ఈ సంవత్సరం 1వ నెల అంటే జనవరి 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు మధ్యలో కువైట్ మొత్తం మీద సుమారుగా 1869 మంది ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారిని అదుపులో తీసుకున్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. అదే సమయంలో అనగా జనవరి 1 నుంచి జూన్ 30వ తారీఖు మధ్యకాలంలో ఒక 572 మంది మాదక ద్రవ్యాల కేసులు అరెస్ట్ అయినట్టుగా వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లోని అల్ వాహా ప్రాంతంలో ఒక బంగ్లాదేశ్ వ్యక్తి తోటి బంగ్లాదేశ్ వ్యక్తిపైనే కంప్లైంట్ లాంచ్ చేశాడు. ఎందుకు అనేసి అంటే 2020 సంవత్సరంలో తన సిస్టర్ యొక్క పిల్లల్ని కువైట్కి తీసుకొని రావడానికి వీసా కోసం అని చెప్పేసి ఒక 300 దినార్లు తోటి బంగ్లాదేశ్ వ్యక్తికి లంచం కింద ఇచ్చాడంట. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే నాకు కువైట్లో ఉన్న బంగ్లాదేశ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అందులో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు నేను వీసా తీస్తాను చెప్పేసి డబ్బులు తీసుకున్నాడంట. అయితే 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అతను రెస్పాండ్ అవ్వలేదు, డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. కాబట్టి ఇతను కంప్లైంట్ లాంచ్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్పారు. అయితే పోలీసు వాళ్ళు మాత్రం దీనిపైన కంప్లైంట్ నోట్ చేసుకొని ఆ వ్యక్తిని పట్టుకొని మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి PAFN అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ అనగా 4 నెలల మధ్యకాలంలో కువైట్లో మానవులు తినడానికి పనికిరానటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అంటే ఎక్స్పైరీ అయిపోయినట్టు కావచ్చు, డ్యామేజ్ అయినట్టు కావచ్చు, ఇలాంటి ఆహార పదార్థాలని సుమారుగా 277 టన్నులు ధ్వంసం చేసినట్టు తెలియజేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన అధికారులు కువైట్లో నిరంతరం తనిఖీలు కొనసాగిస్తుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే తనిఖీ అధికారులు నిన్న కువైట్లోని కొన్ని సెంట్రల్ మాల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో కూడా తనిఖీలు నిర్వహించారు. అందులో ఎవరైతే ఉల్లంఘనలకు పాల్పడ్డారో అంటే ఎక్స్పైరీ అయిన వస్తువులు కావచ్చు, డ్యామేజ్ అయిన వస్తువులు ఎవరైతే విక్రయిస్తుంటారో అలాంటి వారిపైన కేసులుగా నమోదు చేసి వారికి జరిమానాలు కూడా విధించడం జరిగింది. ఇక కువైట్లో ఇవాళ వాతావరణ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఎండ తీవ్రత అయితే యథావిధిగా ఉండబోతుంది. గరిష్టంగా పగటి వేళలో 48 డిగ్రీలు, రాత్రులు అయితే 32 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతగా ఉండబోతుంది. అయితే ఇవాళ ఉదయం 8 లేదా 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దుమ్ముతో కూడినటువంటి వేడి గాలులు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన భారతదేశ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగం ఏదైతే ఉందో అది రేపు అనగా జూలై 14 మధ్యాహ్నం 2:35 శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రయోగించనున్నారు. ఇది ఆగస్టు అనగా రేపు నెల 23 లేదా 24 తారీఖున చంద్రుడి పైన సాఫ్ట్ ల్యాండింగ్ అవనుంది. ఇక ఇవాళ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో $267.59 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇవాళ రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.